నమస్కారం సార్. నమస్తే నాన్న. ఎవ్రీ ఇయర్ మీ దానికి సంబంధించి నా దానికి సంబంధించినటువంటి సిరీస్ కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అంత యాక్యురేట్ ప్రొడిక్షన్ లాగిస్తారు మీరు. అసలు నేను చెప్పడం అనేది కాదు, ఈవెన్ సినిమా హీరోలతో సహా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నటువంటి రోజులే ఉన్నాయి. ముఖ్యంగా అందులో ఎస్ లెటర్ అనేది, ఈ ఎస్ అనే లెటర్ ఏ విధంగా ఉండబోతున్నారు 2026లో? చాలా మంది నాన్న ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. సో చాలా మంచి మనసున్న వాళ్ళు ఎస్ వాళ్ళు, దయా హృదయం. ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే అస్సలు ఆగలేరు, పర్సులో ఎంత ఉందో అంత ఎత్తిచ్చేస్తారు. అంటే మంచి గుణాలు. ఎస్ అంటే శ్రీనివాస, ఎస్ అంటే శివ, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ స్వామి, అంటే దేవుడి గుణాలు ఉన్న మంచి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. సో ఎస్ వాళ్ళకి మంచి కాలం 2026లో స్టార్ట్ అవబోతా ఉంది. మంచి వార్తలు, వ్యాపారంలో ఉండే వాళ్ళకి మంచి విజయాలు, భార్యాభర్తల మంచి మంచి సఖ్యత. చెప్పాలంటే ఎస్లో రాంగ్ నంబర్స్ లేని వాళ్ళకి, ఎస్ అంటే చాల్డీన్లో 3, పైథాగరస్లో 1, 2026 అంటే 10, 10 అంటే 1 + 0 1. సో 1కి 1 మ్యాచ్. 1, 3 బెస్ట్ ఫ్రెండ్స్. ఎన్టీ రామారావు గారు బర్త్ నంబర్ 1, డెస్ట్ నంబర్ 3. 1, 3 వల్ల ఆయన ఇంత యుగ పురుషుడు, ప్రపంచమంతా తెలిసిన తెలుగువాడు. సో మన తెలుగు గౌరవం. సో ఎస్కి 1, 3 పవర్ కాబట్టి ఈ 2026 అద్భుతంగా ఉండబోతా ఉంది. ఓకే. సో ఎస్ ఉండి నెగిటివ్ అంటే ఏంటంటే పేర్లో 6 అక్షరాలు ఉన్న వాళ్ళకి. ఎలా అంటే అదే అడగబోతున్నాను ఇప్పుడు. ఒకవేళ ఎస్ లో 6 లెటర్స్ ఉంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ఎస్ అంటే 3, 1 అన్నా కదా నాన్న. 1 సూర్య భగవానుడు, 3 దేవతల గురువు బృహస్పతి. ఈ ఇద్దరికి జాయింట్ శత్రువు 6. బా. సో ఎస్ ఉండి 6 అక్షరాలు ఉంటే దేవతలు, వీళ్ళే దేవతలు, వీళ్ళే రాక్షసులు. స్ప్లిట్ ఉంటుందన్నమాట. ఓకే. వీళ్ళకి ప్రేమ చూపించగలరు, కోపము చూపించగలరు. వీళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. సో ఎస్ ఉండి 6 అక్షరాలు ఉండే వాళ్ళకి నవంబర్ నుంచే నెగిటివ్ ఎక్కువైపోయింది. ఈ 2026 ఎఫెక్ట్ పడిపోయింది. ఓకే. 25 నవంబర్ నుంచే 26 ఎఫెక్ట్ పడిపోయింది. శేఖర్ అనే ఒక భర్త నిద్రపోతుంటే భార్య డమ్ములతో కొట్టింది లాస్ట్ మంత్. అతను చనిపోయాడు. ఎస్ 6 అక్షరాలు. ఇప్పుడు ఇయర్ మొత్తం అలానే ఉంటుందండి, లేదంటే ఫస్ట్ 6 మంత్స్ ఇలా ఉండే తర్వాత 6 లేదు నాన్న. ఎస్ ఉండి 6 అక్షరాలు ఉండే సురేష్ కావచ్చు, సౌమ్య కావచ్చు, స్వాతి కావచ్చు, శ్వేత కావచ్చు. ఎందుకంటే ఈ 2026 అంతా సూర్యుడు ఎఫెక్ట్. సూర్యుడు అంటే నిజాయితీ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు. ఈయనకి శత్రువు 6 శుక్రుడు. ఎక్కువ ఎఫెక్ట్ 6 వాళ్ళకు ఉంటుంది. 6 లెటర్స్. 30 to 40% 8 లెటర్స్. ఈ 6 అక్షరాలు ఉన్న వాళ్ళకి పర్సనల్ లైఫ్ పాడవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది, కోపం ఎక్కువ అవుతుంది, డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. మరి 8 లెటర్స్ ఉంటే? 8 లెటర్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, పనులు లేట్ అవుతుంటాయి. ఓకే. లైక్ సాత్విక ఇలాంటి పేర్లు. పనులు లైక్ శిరీష, వీళ్ళకి పనులు లేట్ అవుతూ ఉంటాయి. పనులు అయినట్టే ఉంటాయి, కావు. అది డిఫెక్ట్. ఇయర్ మొత్తం అలానే ఉంటుంది. ఇయర్ మొత్తం 8 లెటర్స్. 5 లెటర్స్ వాళ్ళకి, 7 లెటర్స్ వాళ్ళకి, 9 లెటర్స్ వాళ్ళకి, 10 లెటర్స్ వాళ్ళకి పట్టిందల్లా బంగారం. ఇయర్ మొత్తం కూడా కంప్లీట్గా. ఎందుకంటే 2026 అంతా సూర్యుడు ప్రభావం విపరీతంగా ఉంటుంది. పేరులో మళ్ళీ 6వ నంబర్ ఉండకూడదు. పేరు మొత్తం కూడితే అదే చెప్పారు కదా 6, అంటే నంబరింగ్ కూడా, న్యూమరాలజీ వాల్యూ కూడా 6, 8 ఉండకూడదు మళ్ళీ. మరి ఎట్లా సార్? అంటే రెమెడీ ఏదన్నా స్టోన్ ఏదైనా తీసుకోవటమా, లేదా నేమ్ కరెక్షన్ ఎట్లా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరులో చెక్ చేసుకోవాలి నాన్న. పేరులో 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36 లేకపోతే, పేరులో 6 అక్షరాలు 8 లక్షలు లేకపోతే వీళ్ళెవరు ఆపలేరు 2026. బట్ పేరులో 6 లెటర్స్ ఉంటే దే నీడ్ టు టేక్ మై అపాయింట్మెంట్. సో పేరులో 6 అక్షరాలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నన్ను అపాయింట్మెంట్, స్క్రీన్లో ఉన్న నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లేదు అసలు మీ పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా నంబర్ రాసుకోండి. 9951197198. 9951197198. సెకండ్ నంబర్ 9966000317.
9966000317. సో మీ పేర్లో నంబర్స్ బాగుంటే కరెక్షన్ అవసరం లేదు. బాగలేని వాళ్ళు రిస్క్ తీసుకోకండి. పేర్లో నంబర్స్ ఏజ్ పెరిగే కొద్ది పెరుగుతూ దోషాలు పెరుగుతూ దే విల్ గివ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్. సో పేర్లో కరెక్షన్ సర్టిఫికెట్లు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన లక్కీ నంబర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ కలర్స్ వాడండి, లక్కీ స్టోన్స్ వేసుకోండి. సంతకం ఐ టెల్ యూ యాజ్ పర్ గ్రఫాలజీ ఫాలో అయితే మీ లైఫ్ అంతా కూడా మంత్రంలాగా హ్యాపీగా ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. గ్రేట్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే 2026లో మీ లైఫ్ని కనుక మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, మీకు అనుగుణంగా మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఎవ్రీ సండే మణికొండలో ఉంటారు ఆయన అవైలబిలిటీ. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా అయినా సరే కలవచ్చు. 2026లో అసలు మాకు ఏ విధంగా ఉందని మీరు పేరు తెలుసుకున్నట్టే మీ పేరు పంపించి తెలుసుకొని డైరెక్ట్గా కలవచ్చు మీరు. అండ్ ఒకవేళ ఆన్లైన్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి. థ్యాంక్ యూ.